దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయమందున దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం. దైవ లేఖనం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనము విందుముగాక. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి మాట ద్వారా మన హృదయాలను తటస్థింపజేయుచున్నాడు. అందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఒకసారి దేవుని వైపు రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా అని చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చెప్తాం, చేతులు ఊపుతూ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదాం. బైబిల్ తెలిసిన వారు దయచేసి చదవవలసిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదాం. చదవండి ఒకసారి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడనైన సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరున పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. దయగలిగిన తండ్రి, ఇదిగో ఈ ప్రకటన గ్రంథములో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ రోజున మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మా మధ్యలోనికి రండి ప్రభువా. మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి మరి ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మతో శక్తితో బలముతో మీరు మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి
దైవలేఖనాన్ని మీరు అటు ఇటు తిరగకండి. దైవలేఖనాన్ని జాగ్రత్తగా మనం చదివితే దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రకటన గ్రంథములో మనం ఈ రోజున చదువుతున్నటువంటి సంఘం 6వ సంఘం. ఈ సంఘము పేరు ఫిలదెల్ఫియా. ఏ పేరండి? ఫిలదెల్ఫియా. ఈ సంఘమునకు ఒక పేరున్నది. ఆ పేరు ఫిలదెల్ఫియా. ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క దూత భక్తుడైన యోహాను దగ్గరికి వచ్చి ఈ సంఘాన్ని గురించి తెలియపరుస్తుంది. ప్రియ స్నేహితులారా, ప్రతి ఆదివారము ఒక్కొక్క సంఘాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. అయితే సంఘము ద్వారా దేవుడు మాట్లాడతాడు, సంఘానికి చెప్తున్నాడు అని అనుకుంటున్నాం. కానీ ఆ సంఘముతో మాట్లాడిన ప్రతి మాట నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘాన్ని సరిచేసే మాట నిన్ను కూడా సరిచేస్తుంది అని నీవు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్తామంటే హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ ఫిలదెల్ఫియా అనే సంఘం 6వ సంఘం. ఈ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను వారికి తెలియపరుస్తున్నాడు. ఈ ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఏంటంటే సహోదర ప్రేమ కలిగి ఉండుట. ఏమండి దీని అర్థం ఏంటి? ప్రేమ కలిగి ఉండుట అని అర్థం. సంఘములకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ సంఘము కొండల మీద ఉన్నది. ఈ సంఘము మంచి వ్యాపార కేంద్రం కలిగినటువంటి స్థలంలో ఒక పట్టణంగా ఉన్నది. ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘం క్రీస్తు సువార్త నిమిత్తమై ఏర్పాటు చేయబడింది. ఈ ఫిలదెల్ఫియా అనే సంఘం క్రీస్తు ప్రేమను లేదా సహోదర ప్రేమను కలిగి ఉండే అర్థం ఇచ్చేటువంటి సంఘం. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. మనుషుడి జీవితంలో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చినప్పుడు తాను ఆహారం పెట్టకపోయినా నీళ్లు ఇవ్వకపోయినా ఆ వ్యక్తితో ప్రేమతో మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క కడుపు ఏమైతుంది? నిండుతుంది. ఆహారం పెట్టినా నీళ్ళు ఇచ్చినా త్రాగడానికి అన్ని పానీయాలు ఇచ్చినా ప్రేమతో మాట్లాడకపోతే ఆ ప్రేమతో ఆ మాటను నీవు పొందుకోకపోతే ఆ వ్యక్తి నీ మీద చూపించే ప్రేమను నీవు పొందుకోలేకపోతే ఆ వ్యక్తి చేసినంతా కూడా వేస్ట్ కదండి. నీకెవరైనా ఏదైనా వస్తువు ఇస్తే ప్రేమతో ఇచ్చింది వేరు, అసూయతో కక్షతో భేదంతో ఇచ్చింది వేరు. ప్రేమతో ఇస్తే ఆ వస్తువును నువ్వు ఏం చేస్తావు? భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటావు. అదే విషయాన్ని దేవుడు ఈ సంఘానికి తెలియపరుస్తున్నాడు. సహోదర ప్రేమ కలిగి మీరు ఉండండి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన మొదటి 9వ వచనంలో అక్కడ చక్కగా 7వ వచనంలో చదివితే ఆయనను గురించి ఆయన ప్రకటించుకుంటున్నాడు. అక్కడ 3 విషయాలు కనబడతాయి. మొదటి విషయం ఏంటంటే దావీదు తాళపు చెవి ఉన్నదండి. అక్కడ దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి అనే మాటకు అర్థం ఏంటంటే భక్తుడైనటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడ్డాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోకుండా నిమిత్తం అందరూ ఏకముగా ఉండి దేవుని ఆరాధించాలని దేవుడి ప్రణాళిక ఉన్నది. కనుక దావీదు యొక్క తాళపు చెవి అనే మాటకు అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల పైన దావీదును అధికారిగా చేశాడు లేదా అధికారాన్ని చూపిస్తుంది. మీకు గుర్తా? మీ ఇంటికి తాళం వేశారనుకోండి, వేరే వ్యక్తులు వచ్చి మీ ఇల్లు తాళం తీస్తే మీరు ఏమంటారు? వారిని దొంగ అని అంటారు. నా ఇంటి
ఇంటి తాళాన్ని తీయటానికి నీకేమి అధికారం ఉంది అని అడుగుతాడు కదమ్మా, అవునా కదా? అలాగనే దేవుడి యొక్క సన్నిధిలో దావీదు గురించి దేవుడు అంటున్నాడు, దావీదు దేవుని యొక్క సన్నిధానమున తాళపిచ్చనిగా ఉన్నాడు. అంటే దేవుడు దావీదుకు అధికారాన్ని ఇచ్చాడు. ఎలాంటి అధికారం? ప్రజలను ఏలడానికి అధికారం, ప్రజలను పరిపాలించడానికి అధికారం, ప్రజలకు మంచి బోధను బోధించడానికి అధికారం, ప్రజలను దేవుని సహవాసంలోనికి నడిపించే అధికారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. అలాగే మనం గమనిస్తే దావీదు యొక్క వంశం నుండి వచ్చిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. మరి యేసుక్రీస్తుల వారు కూడా అధికారము కలిగిన వాడిగా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన పాపములను క్షమించుటకు అధికారం ఉంది, రోగములను పారద్రోలుటకు అధికారం ఉంది, అపవిత్రాత్మ చీకటి శక్తుల నుండి విడుదల చేయుటకు అధికారం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అధికారం మానవుడు ఇచ్చే అధికారం వేరు, దేవుడు ఇచ్చే అధికారము వేరండి. మానవుడు ఇచ్చే అధికారం కొద్ది కాలం, 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే దేవుడు నీకు ఇచ్చే అధికారం తరతరముల వరకు, అనగా నీవు జీవించేంత కాలం వరకు దేవుని అధికారము నీ చేతిలో ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అని ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 5 సంవత్సరాలు. సర్పంచ్ని ఎన్నుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 5 సంవత్సరాలు. తర్వాత ఏమైతాడు? దిగిపోతాడు, వేరే వ్యక్తి వస్తాడు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఎంత కాలము నువ్వు ఎన్నడైనా ఆలోచించావా? బైబిల్ ఏమంటుందంటే దేవుడు నీకు ఇచ్చే అధికారం అట శాశ్వత కాలం. హల్లెలూయా. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతికినంత కాలం ఆయన అధికారము నీ చేతిలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మొదటిదేమో దావీదు తాళము చెవి, అనగా అధికారాన్ని. తాళము చెవి ఉంటే ఎవరైనా దాన్ని తీయగలరు, ఎవరైనా దాన్ని మూసి వేయగలరు. హల్లెలూయా. రెండవది అక్కడ గమనిస్తున్నాం, ఆయన సత్య స్వరూపి అని ఉంటుంది. అక్కడ ఏమంటుందండి? ఆయన సత్య స్వరూపి. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి మనము సత్యంలో నడవాలి. సత్య స్వరూపి అయినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. సత్యము మనలో లేకపోతే, సత్యము మనలో ఉండకపోతే అబద్ధము మనల్ని ఏలుతుంది. సత్యములో మనం నివసించకపోతే మనము సాతానుడికి సంబంధించిన వ్యక్తులుగా మారిపోతాం. నీ మాటలో సత్యం ఉండాలి, నీ క్రియలో సత్యం ఉండాలి, నువ్వు చేసే ప్రార్థనలో కూడా సత్యం ఉండాలి. దేవుని వేడుకొనుటలో, దేవుని ఆరాధించుటలో, దేవునికి మొరపెట్టుటలో, దేవుని దగ్గరికి వచ్చుటలో, దేవునికి ఇచ్చుటలో, దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి అనుభవంలో కూడా సత్యమే నీ జీవితంలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన సత్యవంతుడు. ఏమంటే ఆయన సత్యవంతుడు. ఆయన మాట సత్యం, ఆయన క్రియలు సత్యం. దేవుని స్తోత్రం. ఆయన క్రియలు సత్యం. చాలా సార్లు మన నోటికి ఎప్పుడు చూసినా ఉదయం నుండి రాత్రి వరకు సత్య మాటలు తక్కువ, అబద్ధ మాటలు ఎక్కువ. అండి, సత్యము మాట్లాడడం. సత్యం అంటే ఏంటో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. లేనిది ఉన్నట్టుగా మాట్లాడితే దాని అర్థం ఏంటి? అబద్ధం. నోటి నుండి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు సత్యము పలికేటువంటి మాటలు తక్కువైపోయినాయి, అబద్ధము ఎక్కువైపోయింది. మీకు ఇంకొక విషయం తెలుసా? సత్యవంతులను ఈ లోకములో ఏ మనుష్యుడు నమ్మడు. సత్యము చెప్పే వారిని, నిజము చెప్పే వారిని ఏ మనుష్యుడు నమ్మడు. అదే నువ్వు అబద్ధం చెప్పు, నువ్వు నిజంగా నీ బిడ్డకు ఆరోగ్యం
బాగాలేదని నువ్వు డబ్బులు అడుగు, వాళ్ళు ఇవ్వరు. సత్యం కదా, సత్యం. అదే ఇంకొక అబద్ధం ఆడు, వెంటనే నీకు డబ్బులు ఇస్తా. అంటే దేనికి విలువ ఉంది? అబద్ధానికి విలువ ఉంది. లోకము అబద్ధము, లోకములో ఉన్న వాటిని అబద్ధం, లోకములో నివసించుచున్న ప్రజల యొక్క హృదయాలు అబద్ధపు యొక్క హృదయాలు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన సత్యవంతుడు, ఆయన సత్య స్వరూపియగు వాడు, ఆయన సత్య స్వరూపి. చూడండి బైబిల్లో చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం బైబిల్ ఇలాగ చెప్తున్నది. కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఎలా నివసించింది? ఆయన వాక్యం సత్యం కదండి, ఆయన మాట సత్యం. ఆ వాక్యమైనటువంటి సత్యం మన మధ్యలో నివసించిందంట. ఎలా నివసించింది? కృపా సత్య సంపూర్ణుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా నియమించింది. చూడండి 17వ వచనం, ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగేది. సత్యం ఎక్కడి నుండి వచ్చింది? ధర్మశాస్త్రం నుండి కాదు. సత్యం ఎవరి నుండి వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అంటే దీని అర్థం యేసు సత్యవంతుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అంటుంది, ఆయన అంటున్నాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన సత్యం. నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ భార్య దగ్గర నువ్వు సత్యం మాట్లాడడం నేర్చుకో. ఎందుకు తెలుసా? నువ్వు సత్యం మాట్లాడితే వారు నేను అధికంగా ప్రేమిస్తారు, వారి నీ మీద ప్రేమ అధికమైతుంది, వారు నేను నమ్ముతారు, వారు నీకు కావలసిన ఈవులను ఇస్తారు. ఈ ఫిలదెల్ఫియా సంఘముల గురించి దేవుడు అంటున్నాడు, దావీదు తాళపు చెవి నీ దగ్గర ఉన్నది, నువ్వు తీయాలన్నా వేయాలన్నా నీ చేతిలో ఉంది. దాని అర్థం అధికారం. మనుషుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదివితే యేసు ప్రభు ఈ లోకంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చాడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు కనుక అధికారం ఇచ్చాడు. రెండవదిగా సత్య స్వరూపి. ఆయన మాట సత్యం, ఆయన జన్మ సత్యం, ఆయన మరణము సత్యం, ఆయన తిరిగి లేపబడినది కూడా సత్యం. ఆయన సత్య స్వరూపియకు ఆత్మగా నీలోనికి వచ్చాడు, నీలో ఉన్నాడు, నీతో ఉంటున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. మూడవదిగా గమనించాలి, పరిశుద్ధుడు. ఏమున్నదండి? పరిశుద్ధుడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. మనుషుడి జీవితంలో పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడండి. హృదయంలో కల్మషం పెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నా ప్రార్థన విను తండ్రి, నా ప్రార్థన ఆలకించు తండ్రి అని చాటి కొట్టుకుంటూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు వినాడు. ఆ ప్రార్థన చేయక ముందు నీ హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి. స్త్రీలు ఉన్నారు కదా, మీరు ఉదయాన్నే లేచి ఏం చేస్తారు? మీరు త్రాగేటువంటి బిందెలు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? శుభ్రంగా దాన్ని ఏం చేస్తారు? కడుగుతారు కదండి. 1-2 మార్లు దాన్ని ఏం చేస్తారు? నీళ్లు పోసి శుభ్రంగా కడుగుతారు. ఎందుకు కడుగుతారు? అది నిన్ననే పట్టారు కదా. మరి ఈరోజు కడగాల్సిన అవసరం ఏముంది? నిన్నటికి ఈ రోజుకు పాడైపోలేదు కదా, మంచిగానే ఉంది కదా.
ఎందుకు కడుగుతాం అంటే నిన్నటిది నిన్ననే, ఈ రోజుది ఈ రోజుది. నిన్న శుభ్రం చేస్తావు, ఈ రోజు కూడా ఏం చేస్తావు? దాన్ని శుభ్రం చేస్తావు. ఎందుకో నా పిల్లలకు అనారోగ్యం రావద్దని. నిన్నంతా దాంట్లో ముంచి తీసావు, చేతులు పెట్టావు, గిన్నెలు పెట్టావు, ఇంకా ఏంటి గ్లాసులు పెట్టావు, ముంత పెట్టావు. కొన్నిసార్లు పడికి వెళ్ళొచ్చి అలాగే నువ్వు నీళ్లు తాగావు. అది శుభ్రంగా నువ్వు నింపావు. ఏమైపోయింది? ఒక రోజంతా నువ్వు వాడటాన్ని బట్టి అది శుభ్రతగా ఉన్నటువంటిది అది అశుభ్రమైపోయింది. ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? దాంట్లో ఉన్న నీరు పారపోసి దాన్ని శుభ్రంగా కడిగి, 1కి 2 సార్లు కడిగి మరలా నువ్వు దానిలో మంచి నీళ్లను నింపుతావు. దేవుడు కూడా నీ హృదయాన్ని అలాగే చేయమని అంటున్నాడు. నిన్న నేను ప్రార్థన చేశాను, నిన్న నేను పాపాన్ని ఒప్పుకున్నాను, నిన్న నేను నా తప్పును ఒప్పుకున్నాను, ఇక అయిపోయింది, నేను పరిశుద్ధం అయిపోయాను. కాదు 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 కాదు. నో, నువ్వు ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి దినము నిన్ను నీవు పరిశుద్ధతగా మార్చుకోవాలి. ఒకటే వస్త్రం 10 రోజులు వేసుకుంటే ఏమైతుంది? వాసన వస్తుంది. నీ దగ్గర ఎవరు కూర్చోరు. ఒకరోజు స్నానం చేయకపోతే 2వ రోజు నీ శరీరం నుండి ఏమొస్తుంది? వాసన వస్తుంది. ఎవరు? నీ పిల్లలు కూడా నీ దగ్గరికి రారు కదా. అంటే మన లోకములో మనుషులకు కనబడే శరీరమే అంత శుభ్రంగా ఉంచుకుంటున్నప్పుడు మరి పరలోకము నుండి వచ్చినటువంటి దేవుడు నీ హృదయంలో నివసించడానికి నీ హృదయం ఎంత శుభ్రంగా ఉండాలి? ఒకరోజు ప్రెస్ చేయకపోతే ఎలా ఉంటుంది? గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. ఎవరు మన దగ్గర రారు, నిలువరు. నీ నోటిని శుభ్రం చేసుకుంటే శుభ్రమైతుంది కదా. మరి నీ హృదయం, ఇది దేవుడు నివసించే స్థలం కదా. దేవుడు ఏమంటున్నాడు? నీవు పరిశుద్ధుడవై ఉండాలి. ఏమై ఉండాలి? పరిశుద్ధుడవై. యేసు వాక్యం చదువుతాం ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఒక్కసారి చదవండి. వాక్యం మనం చదవాలా? దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచాడు. నిన్నెందుకు దేవుడు మనల్ని పిలిచాడు? నువ్వెందుకు దేవుడు నమ్ముకున్నావు? రోగం పోతుందని మంచిదే, వ్యాధి పోతుందని మంచిదే, దయ్యం పోతుందని మంచిదే, మేలు జరుగుతుందని మంచిదే, ఏమంటే పిల్లలు కలుగుతారని మంచిదే. అంతకంటే మంచిది ఏంటిదో తెలుసా? దేవుడు నిన్ను ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధులు అగుటకే నేను నిన్ను పిలిచాను నా దగ్గరికి. పరిశుద్ధులు అగుటకు అంటే పరిశుద్ధంగా ఉండుటకు, పరిశుద్ధంగా జీవించుటకు, పరిశుద్ధంగా నడుచుటకు, పరిశుద్ధమైన మాటలు పలుకుటకు దేవుడు నిన్ను పిలిచాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధతను పక్కన పెట్టి ఉదయం లేచి నుండి భూమిని కొడతానే ఉంటాం, పిల్లల్ని కొడతానే ఉంటాం, భర్తలు తిడుతూనే ఉంటాం, మనుషులను అంటనే ఉంటాం, రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటాం. అది కాదు ప్రియ బిడ్డ. ఫిలదెల్ఫియా సంఘం మంచి సంఘం, సహోదర ప్రేమ కలిగిన సంఘం. ఆ సంఘానికి దేవుడు అంటున్నాడు, మీరు అధికారం కలిగి ఉండాలి, మీరు సత్యాన్ని వెంబడించాలి, మీరేం చేయాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు చూడలేడు. పరిశుద్ధత లేదు, హృదయం పరిశుద్ధత లేదు.
పరిశుద్ధత లేదు, ఆ దేవుడిని నేను చూశానంటే తప్పు. సోమరిపోతులు పడుకొని నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, కళ ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడు. నో 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 నో, ఇవి నమ్మే మాటలు. మనుషులను నమ్మిస్తావు కానీ దేవుని నీవు నమ్మించు. ఇంకా చదువుదాం, ప్రకటన గ్రంథంలోకి వద్దాం. కొన్ని విషయాలు 8వ వచనం చదువుతున్నా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైన ఉండి నేను నీవు నా వాక్యములు గైకొని నా నామములు ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను. ఈ వచనంలో 2 విషయాలు. దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? మీరు మీ క్రియలు నేను ఎరుగుతాను, మీ పనంతా నాకు తెలుసు. అయితే మీకు శక్తి కొంచెంగా ఉన్నది. మీకు శక్తి కొంచెముగా ఉన్నా కానీ వాక్యమును ఖచ్చితంగా గైకున్నారు. మీరు శక్తివంతులుగా లేరు, కొంచెమే ఉంది మీకు శక్తి. బైబిల్ అంటుంది, అయినను పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవేమైతావట? శక్తి పొందుకుంటావు. ఏ శక్తి? కొంతమంది కొట్టే శక్తిని పొందుకుంటారు, కానీ బైబిల్ అంటుంది ఆత్మశక్తిని నువ్వు పొందుకుంటావు. ఆత్మశక్తిని నువ్వు పొందుకుంటావు. ఈ ఫిలదెల్ఫియా సంఘముకు నీకు శక్తి కొంచెంగా ఉంది, కానీ నువ్వు దేవుని వాక్యమును ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోలేదు. ఆయన నామాన్ని నువ్వు ఎన్నడూ కూడా నాకు తెలియదని నువ్వు ఎన్నడూ కూడా చెప్పలే. కష్టం రాగానే మనల్ని ఏమంటా, నువ్వు చచ్చిపోతావా? నేను పోను, నేను పోను. కష్టం వచ్చింది, బాగైన తర్వాత మేలైన తర్వాత మళ్ళా కష్టం మళ్ళీ. మనుషుడి ఉద్దేశాల ఈ సంఘం ఎలా ఉందో తెలుసా? మరి శక్తి కొంచెంగా ఉంది, కానీ దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు, ఏమాత్రం కూడా పక్కకు పెట్టలేదు, ఏమాత్రం కూడా దాన్ని దూరం చేసుకోలేదు. అక్కడ 8వ వచనంలో మంచి మాట ఉండదు, తలుపులు తీసి ఉన్నాను. దేవుడు అంటాడు, నేను తలుపులు నీ కోసం తెచ్చుకున్నాను. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, లైవ్ లో కావచ్చు, ఇక్కడ ఉన్న వారు కావచ్చు, ఈ మైక్ శబ్దం వింటున్న వారు కావచ్చు, ఇదిగో దేవుడు తలుపులు నీ కొరకు తెరిచి ఉంచాడు. రక్షణ పొందడం ఇది సమయం, మారు మనసు పొందడం ఇది సమయం, నీ పాపములు ఒప్పుకోవడం ఇది సమయం. దేవుని దగ్గరికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని మొరపెట్టి ఆయనకు నీ హృదయాన్ని సమర్పించుకునే సమయం. నా తలుపులు తెరిచి ఉంచాను. ఎవరు దాన్ని ముయ్యలే, పిలుస్తున్నాడు. అందుకే యేసయ్య అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి. రండి, నీకోసం నా హృదయం యొక్క తలుపులు తెలుసు. అర్ధరాత్రి నీటికి వచ్చేవాడన్న తలుపు కొట్టి, అమ్మా మాకు కొంచెం ఆకలి అవుతుంది, అన్నం పెట్టాలంటే మేము ఏం చేస్తాం? పని పాట లేదా, ఏలప్పాల లేదా, ఎందుకు వచ్చినా ఇప్పుడు అని ఏం చేస్తా? తలుపులు తీసి మాట్లాడి మన తలుపులు పెట్టాలని పంపించాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా తలుపులు నేను తెరిచి ఉంచాను. వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ కొరకు నా తలుపులను. దేవుని స్తోత్రం. 9వ వచనం చదువుదాం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదని వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని వారు తెలుసుకున్నట్లు చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ 9వ వచనములో చక్కని మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రకరణ వారికి చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని యేసయ్య చెప్పాడు. ఏం చెప్తున్నాడు బాబా? తల్లి ఏం చెప్తున్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ప్రేమిస్తున్నాను. ఎంతగా ప్రభువు నిన్ను ప్రేమించాడో తెలుసా? ఆయన తన రక్తము కారునంతగా, ఆయన తన హృదయమును, తన శరీరమును, తన మనస్సును, తన ఆలోచనను, తన తలంపులను ప్రక్కన పెట్టి దేవుడు తనకిచ్చినటువంటి దాని నిమిత్తమై నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. చెప్పండి రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలాసార్లు నేను ద్వేషించే వారు ఉంటారు కదా, అదే చెప్తున్నాడు. యూదులు కాకపోయినా వారు నేను ద్వేషించారు. ప్రభుని ఎరగని వారు నిన్ను అవమానించారు. ప్రభుని అంగీకరించిన వారు నిన్ను బాధ పెట్టారు. నిన్ను ఎక్కువగా ప్రేమించిన వారు నీకు దూరమయ్యారు. అయితే ఇదిగో దేవుని వాక్యం అంటున్నది ఏమన్నా తెలుసా? నేను నిన్ను వారిని ప్రేమించేటట్టుగా, నేను నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ వారు తెలుసుకునేటట్టుగా నేను చేస్తాను. కొన్నిసార్లు అనుకోకుండా కలిసిన వ్యక్తులతో స్నేహితం చేస్తే ఎంత స్నేహితం ఉంటుందంటే, అబ్బా ఆ స్నేహితంలో మరొకరు మధ్యలోనికి రాదు. చిన్న మాటతో వారు విడిపోతారు. చిన్న మాటతో ఏమైతే విడిపోతారు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. సార్, నేను ప్రేమించి వివాహం చేసుకున్నా. చిన్న మాట, కాపురం బాగానే సాగింది, సంపాదన చేసుకున్నాం, ఒక కుమారుని కనుక్కున్నాం, చాలా అద్భుతంగా ఉంది మా జీవితం. ఈ మధ్య కాలం ఈ వారంలో ఫోన్ చేసిన వ్యక్తి ఈ వారంలో ఫోన్ చేసి, సార్ నా భార్యకు నేను చిన్న మాట అన్నా. ఏ మాట? బట్టలు ఎందుకు ఉతకలేదు అని అన్నాడు. అంతే. ఏమాట? అన్నం గురించి కాదు, దాని గురించి కాదు, థమ్సప్ గురించి కాదు. అక్క దేని గురించి? దేని గురించి? బట్టలు ఎందుకు ఉతకలేదు అని అన్నాడు. అంతే. ఇంకా ఉన్నాయన్నీ బయటకు వచ్చినాయి. వెళ్ళిపోయింది అమ్మాయి. ఆ బాబు తీసుకుని వెళ్ళిపోయింది. వీడియో కాల్ చేశాను. నేను ఒక ప్రేయర్ మీటింగ్ లో ఉన్నాను. వీడియో కాల్ చేశాడు. బయటికి వెళ్ళి మాట్లాడాను. ఏం జరిగిందంటే ఒకే మాట, సార్ ఇంత ప్రేమ కలిగి ఒకరంటే ఒకరు ప్రాణం కలిగి అందరినీ విడిచి అన్నిటినీ విడిచి వారు ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి వారు చిన్న మాటతో ఏమయ్యారు? విడిపోయారు, దూరం అయిపోయారు. నేను మళ్ళీ ఆ సిస్టర్కు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి దేవుని వాక్యాన్ని చెప్పి, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా తల్లి? చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి నిలబడేది. ఏమంటే బట్టలు ఉతుక్కోవడం తప్పు కాదు, అడగడం తప్పు కాదుగా. అడగడం తప్ప? ఏం చెప్పాలి అమ్మా? ఈ రోజు కాదు రేపు ఉతుకుతానని చెప్పా. టైం లేదు, రేపు పొద్దున ఉతుకుతానమ్మా, సాయంత్రం ఉతుకుతానమ్మా. అయిపోయాయి. కానీ ఏం చేసింది? ఏదేదో మాట్లాడింది. ఆ ప్రేమ నేనేం చేయాలో అర్థం కాలేదు. నా నంబర్ చూసి ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నా నంబర్ ఆయన దగ్గర ఉంటే నాకు ఫోన్ చేశాను. ప్రార్థన చేసి ఇద్దరు నైట్యం చేశారు. ఇప్పుడు వారు దేవుని స్తోత్రం కలిసి ఉన్నారు. స్తోత్రం హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిన్ను తెలిసిన వారు, నీవంటే తెలిసిన వారు, నీవంటే ఎరిగిన వారు, నీ కోసం నేను ప్రాణం ఇస్తానని చెప్పినటువంటి వారు నిన్ను ఒకవేళ విడిచిపోయి ఉండవచ్చు. చివరికి నీ తల్లిదండ్రులు కూడా కావచ్చు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ చుట్టరికము కలిగిన వారు కావచ్చు. నీవంటే ఒకప్పుడు ప్రేమని పలకరించిన వారు ఈ రోజు నీ మీద గుమ్మెత్తిపోయి
ఆ మనుషులకు నీవు కలిగి ఉన్న ప్రేమ ఒక రోజు తెలుస్తుంది. అంతవరకు నీవు ఓపికతో ఉండాలి. ఒకరోజు నీకు తెలియబడుతుంది వారికి, అంతవరకు ఓపికతో ఉండాలి. అందుకే నేను అంటున్నాను, నేను నిన్ను ప్రేమించినట్టు వారిని చేస్తాను, వారిని చేస్తాను, వారిని చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వారు కలిసి ఉన్నారు. ఇంటి పక్కన వచ్చి అడిగిందంట, పొద్దున్నే గొడవ పెట్టుకొని పోయినాం, ఇప్పుడు ఏంటి వచ్చిన చెల్లె మంచిగా ఇస్తుంది, ఇప్పుడు ఏంటికి వచ్చినావు అంటే అప్పుడు అన్నదంట, మా ప్రేమ ఉత్తమే కానీ యేసయ్య ప్రేమ గట్టిది. హల్లెలూయా. ఆ ప్రేమను బట్టి మేము కలిసి ఉంటాం, కలిసి ఉంటాం. దేవుని ప్రేమ అపారమైంది. ఆయన ఎంత ప్రేమించాడో తెలుసా? ఆయన శిలువను మోస్తూ తన యొక్క శరీరమును నలగొట్టుకున్నాడు, తన రక్తమును ధారపోశాడు, నీ కొరకు అవమానించబడ్డాడు, నీ కొరకు పరిగణించబడ్డాడు, నీ కొరకు ఉమ్మివేయబడ్డాడు, నీ కొరకు తనను తాను రిక్తుడిగా చేసుకొని నీకు ఆయన ప్రేమను నీకోసం ఇచ్చాడు. ఆ ప్రేమ నుండి నువ్వు దూరం కావద్దు. దేవుడు అంటాడు, నేను నిన్ను ప్రేమించేటట్టు చేస్తాను. 10వ వచనంలో అంటాడు, నీవు నా విషయమై నువ్వు ఓర్పు కలిగి ఉన్నావు. క్రీస్తుని నమ్మిన తర్వాత ఓర్పు చాలా ప్రాముఖ్యం. గాబర పట్టుకోకూడదు. ఓ యేసు ప్రభు నమ్ముకున్నాం, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి, భూతాలు పోతున్నాయి, రోగులు బాగుపడుతున్నారు, అదవుతుంది ఇదవుతుందని ఎగిరెగిరి పడద్దు. జాగ్రత్త, ఓపిక, ఓపిక. ఎవరో పిల్ల పుట్టక ముందే ఏం చేశారట? కుల ముట్టు పెట్టారట. ఓపిక. నీ భర్త ఏడలను ఓపిక, నీ భార్య ఏడలను ఓపిక, ముఖ్యంగా దేవుడు చేసే మేలు ఏడల ఓపికతో ఉండాలి. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు చెప్తున్నాడు, మీరు ఓర్పు విషయమై మీరు జాగ్రత్తగా ఉన్నారు, ఓర్పుతో ఉన్నారు, మీరు ఓపికతో ఉన్నారు, ఓపికతో ఉన్నారు. ఎక్కడెక్కడ కూర్చోవడానికి టైం ఉంటుంది, కానీ దేవుని మందిరానికి రావడానికి ఓపిక ఉండదు. దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి ఓపిక ఉండదు. 10 చోట్లు తిరగవలసిన స్థలాలకు ఓపిక ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి ఓపిక ఉండదు. బైబిల్ అంటుంది, ఈ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు అంటున్నాడు, మీరు ఓపికతో ఉన్నారు. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, గౌరవిస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. ఏ విషయంలో ఓపికతో ఉన్నారు? నా విషయంలో ఓపికతో ఉన్నారు. ఉన్నదంటే అక్కడ వచనంలో స్పష్టంగా ఉంటుంది. అక్కడ ఏమని తెలుసండి? 10వ వచనంలో ఏమనంటే, నీవు నా ఓర్పు విషయమై, నా విషయంలో ఓర్పుతో ఉన్నా. కొందరు ఒక మాట అంటే కూడా పడరండి, ఎంత పుణ్యాత్ములు. ఒక్క మాట అంటే కూడా ఓర్పు లేదు. ఇక్కడ ఓర్పు, ఓపిక. ఈ సంఘానికి ఓపిక. ఈ సంఘానికి దేవుడు ఒక వాగ్దానం కూడా ఇస్తున్నాడు. ఏమో తెలుసా? మీరు నా విషయంలో ఓపికతో ఉన్నారు కనుక వచ్చేటువంటి శ్రమలు, శోధనలు నేను మిమ్మల్ని కాపాడుతాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వచ్చేటువంటి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు, శోధనలు నేను మిమ్మల్ని కాపాడుతాను. ఐ ప్రామిస్ యూ, ఐ ప్రామిస్ యూ, wherever you go I will save you. నేను నిన్ను కాపాడుతాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నేను నిన్ను కాపాడుతాను. స్తోత్రం, హల్లెలూయా. చెప్పలు రెడీ చేయలేదు, హల్లెలూయా. లోకంలో రాబోవు శోధనల నుండి నేను నిన్ను రక్షిస్తాను, కాపాడుతాను. చిన్న శోధన వస్తే, చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే మనం తట్టుకోలేదు. కానీ దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఎందుకు?
నా విషయంలో మీరు ఓపికతో ఉన్నారు, నా నిమిత్తం మీరు ఓర్పును సహించారు. నీ భర్త నిన్ను తిడితే, నీ పిల్లలు నీ మాట వినకపోతే, నీ అత్తమామ ద్వారా నీకు ఒకవేళ ఇబ్బంది కలిగితే ఓపికతో ఉండు, ఓపికతో ఉండు. ఏమండి? ఓపికతో ఉండు. నువ్వు పనిచేస్తున్నా నీ యజమానుడి దగ్గర నువ్వు ఓపికతో ఉండు. నువ్వు ఉద్యోగం చేస్తున్నా నీ పైన ఉన్న అధికారి దగ్గర ఓపికతో ఉండు, ఓపికతో ఉండు. ఏమైందమ్మా? ఓపిక. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఓపికతో ఉండాలి. ఇప్పుడే చేయుడు దేవా అంటే చేయుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. నీ జీవితాన్ని పరిశీలన చేస్తాడు. తల నుండి అధికారుల వరకు నీ బ్రతుకులందరినీ దేవుడు పరిశీలన చేసి అంటాడు, నీవు యోగ్యమైన వాడవు కాదు పరిశీలన చేస్తాడు. ఏదంటే ఇయ్యడు దేవుడు. ఎప్పుడంటే అప్పుడు దేవుడు పలకడు, ఎప్పుడంటే అప్పుడు మేలు నీకు చేయడు. ఆయనకు నువ్వు తగిన రీతిలో ఉంటేనే ఆయన నీకు మేలు చేస్తాడు, కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి 11వ వచనంలో ఆయన అంటాడు, నేను త్వరగా వస్తున్నాను, ఎవడు కూడా నీ దగ్గర నుండి నీకు ఇవ్వబడిన కిరీటమును అపహరించుకొని పోయేటట్టుగా ఏముండదు, జాగ్రత్తగా ఉండు. నేను నీకు కిరీటాన్ని ఇచ్చాను, దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నేను నీకు ఒక విలువనిచ్చాను, నేను నీకు ఒక వరాన్ని ఇచ్చాను, నేను నీకు ఒక అభిషేకాన్ని ఇచ్చాను, నేను నీకు ఒక మేలు చేశాను, నేను నీకు ఒక గొప్ప కార్యము చేశాను. దానిని నీవు గట్టిగా పట్టుకో. ఎవ్వడు దాని నీ దగ్గర నుండి దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకో. నేను త్వరగా వస్తున్నా. మంచి మాటలు అండి. ఎవరైనా నీకు గిఫ్ట్ ఇచ్చేయనుకోండి, బంగారు ఉంగరం నీకు ఇచ్చేయనుకో, నువ్వు ఏం చేస్తావు? పొద్దున చూస్తావు, రాత్రి చూస్తావు, పగలు చూస్తావు. దాన్ని జాగ్రత్తగా కాపాడుతావు కదా? అవునా కదా? ఎందుకు కాపాడుతావు? అది నీకు ఇవ్వబడిన బహుమానం. మరి నీకు ఎవరో ఇచ్చిన బహుమానాన్ని అంత జాగ్రత్తగా కాపాడితే దేవుడు అంటాడు, నీకు నేను ఒక కిరీటాన్ని ఇచ్చాను, నేను ఒక కిరీటాన్ని ఇచ్చాను, నీకు ఒక వరాన్ని ఇచ్చాను, నీకు ఒక అభిషేకాన్ని ఇచ్చాను, నీకు గొప్ప కార్యం ఇచ్చాను, నీకు ప్రార్థించే వరాన్ని ఇచ్చాను, విశ్వాసముని వరాన్ని ఇచ్చాను, భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చాను, పరిశుద్ధాత్మతో నింపబడే వరాన్ని ఇచ్చాను, ప్రవచించే వరాన్ని ఇచ్చాను. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో. ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైల్లో ప్రయాణం చేస్తున్నారు. రైలు చిన్నగా ఉంటుందా? చిన్నగా ఉంటుందా? ఎక్కలేరు కదా మీరు, ఎక్కిస్తాం కదా. స్తోత్రం. హల్లెలూయా. వచ్చే సంవత్సరంలో మీరు రైలు ఎక్కుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ట్రైన్ చాలా పెద్దగా ఉంటుంది. ట్రైన్ కదా చాలా పెద్దగా ఉంటుంది. చిన్నగా ఉంటుందా? పెద్దగా ఉంటుంది. ఇద్దరు ట్రైన్లో ఎక్కారు. ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా ఒక చోట ట్రైన్ ఆగింది. నీళ్లు కొందామని ఒకడు దిగాడు. నీళ్లు కొనుక్కుందామని, బాటిల్ కొనుక్కుందామని, వాటర్ బాటిల్ కొనుక్కుందామని ఒకడు దిగాడు. దిగిన తర్వాత ఇంకొకడు డోర్ దగ్గర నుండి పిలుస్తా ఉన్నాడు. ట్రైన్ కదులుతా ఉంది, పిలుస్తా ఉన్నాడు. ట్రైన్ కదులుతా ఉంటే పిలుస్తా ఉంటే వాడు వినట్లేదు. చివరికి మొత్తానికి విన్నాడు. విని ఆ బాటిల్ని పట్టుకొని బాటిల్ని పట్టుకున్నాడు. వెళ్ళేటప్పుడు డబ్బులు, పర్సు, మొబైల్ తీసుకొని పోయాడు. అవన్నీ అక్కడ పెట్టాడు. బాటిల్ని పట్టుకున్నాడు. వాటర్ బాటిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ ట్రైన్ దగ్గరికి వచ్చాడు. స్నేహితుడు ఏం చేశాడు? చేతిలో చేయించి ట్రైన్ లోపలికి తీసుకున్నాడు. ఇద్దరు నీళ్లు తాగారు. ఇద్దరు ఏం చేశాడు? నీళ్లు తాగారు. ఏం విడిచిపెట్టాడు? పర్సు, ఫోన్ వదిలిపెట్టాడు. కానీ ఏం పట్టుకున్నాడు? నీళ్లు మాత్రం పట్టుకున్నాడు. ఇది కావాల్సింది ఏంటిది? నీళ్ళే.
ఈయనకు కావాల్సింది ఏంటిది? నీళ్ళే. అంటే నీళ్లు విలువైన ఈయనకు. పర్సు విలువైంది కాదు, ఆ మొబైల్ కూడా విలువైంది కాదు. ఆ పర్సు ఈయన దాహము తీర్చదు, ఆ మొబైల్ ఈయన దాహము తీర్చదు, ఈయన ధూప తీర్చదు. నీళ్లు కావాలంటే నీళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఈయన నీళ్ళే తెచ్చుకున్నాడు. మొత్తానికి ఇద్దరు నీళ్లు తాగుతూ కొంత దూరం 1 గంట ప్రయాణం చేసిన తర్వాత ఫోన్ వెతికాడు. ఏం చేశాడండి? ఫోన్ వెతికితే లేదు. స్నేహితుడికి అంటున్నాడు, నీ దగ్గర ఉందేమో, లేదు. బ్యాగులో ఉందేమో, లేదు. సీట్లో ఉందేమో, లేదు. ఎక్కడుందంటే నీళ్లు తీసుకురావడానికి వెళ్ళావు కదా, అక్కడ ఉంది. నేను ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన జీవితంలో విలువైన దానిని వదిలిపెట్టి విలువలేని దానిని పట్టుకున్నాం. ఈయనకు నీళ్లు విలువైనవి, కానీ ఫోన్ విలువైంది కాదు, పర్సు కూడా విలువైంది కాదు. అవసరమే పర్సు, ఫోన్ కూడా అవసరమే, కానీ దానము తీర్చడానికి అది విలువైంది కాదు. యేసుని నమ్మినటువంటి మీరు కూడా, ప్రభుని అంగీకరించినటువంటి మీరు కూడా దేవుడు నీకు ఇచ్చిందే గట్టిగా పట్టుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఎవరో దొంగిలించకుండా, ఎవరో దాన్ని తీసుకొని ఎత్తుకొని పోకుండా నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు తెలుసా, నువ్వు ప్రార్థనలో బలంగా ఉంటే సాతానుడు నీ దగ్గరికి వస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? నేను ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఆ సమయంలో ఫోన్ తెప్పిస్తాడు, ఆ సమయంలో చుట్టరికాన్ని తెప్పిస్తాడు, ఆ సమయంలోనే ఇంకొకటి పనులు పుట్టిస్తాడు. మొత్తానికి వాడు నేను దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవునికి ప్రార్థన చేయలేకుండా చేసి విలువైనటువంటి దానిని మరిచిపోయేటట్టు సాతానుడు చేస్తాడు. జాగ్రత్త. పిల్లలకు చదువు విలువైంది, యవనస్తుడికి భార్య విలువైంది, కుటుంబానికి పిల్లలు విలువైన వారు, దేవుని నమ్మిన వారికి దేవుని యొక్క వాక్యం విలువైంది. తినుటకు ఆహారం విలువైంది, త్రాగుటకు నీళ్లు విలువైనవి, ధరించుకోవడానికి వస్త్రాలు విలువైనవి, నీ ఆత్మ రక్షణ కాపాడుకున్నకు దేవుని వాక్యము నీకు విలువైనది. విలువైన దాన్ని దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి విలువలేని ఫంక్షన్కి వెళ్తే, విలువలేని కార్యక్రమానికి వెళ్తే, విలువలేని ప్రదేశానికి వెళ్తే నీకేమీ కూడా రాదు. దాని ద్వారా నీకు వచ్చేది ఏంటో తెలుసా? నీ విలువైన పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవుడితో ఉండేటువంటి జీవితాన్ని, అనుభవాన్ని, ఆశయాన్ని, సమయాన్ని సాతానుడు ఎత్తుకొని చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. 12వ వచనంలో చక్కగా ఉంటుంది. దేవుడు అంటాడు, నీవు నా మాటలు విన్నందుకు నేను నిన్ను ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. దేవుని ఆలయములో నేను నిన్ను స్తంభముగా చేస్తాను. దేవుని మందిరానికి వచ్చావు, వెళ్తున్నావు అంటే అది కాదు. నీవు మందిరంలో నాటబడాలి. బైబిల్ ఏమంటుంది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో అతడు యోరాను కాలువల నాటబడినదై, నాటబడాలి. అతడు నీటి కాలువల యోరాను నాటబడిన. నీటి కాలువలు ఎక్కడుంటాయి? మందిరంలో. యోరాను ఎక్కడుంటుంది? మందిరంలో. విత్తనం ఎక్కడుంటుంది? మందిరంలో. నువ్వు ఎక్కడ నాటబడాలి? మందిరంలోనూ నాటబడాలి. విశ్వాసములో నాటబడాలి, పరిశుద్ధతలో నాటబడాలి, సత్యములో నాటబడాలి. నాటబడిన వాడవైతే నువ్వు ఫలిస్తావు. ఏమండి, చెట్టు నాటిన తర్వాత ఎన్ని నీళ్లు పోసినా అది ఎదుగుతలేదంటే దాని అర్థమైంది, భూమిలో అది ఇంకా నాటబడలేదు.
నీళ్ళు పోసిన ఎండిపోతుంది అంటే దాని అర్థమేంటి? భూమి మంచిది కాదని అర్థం. అది నాటుకోలేదు. నువ్వు క్రీస్తులో నాటబడాలి. దేవుని ఆలయంలో నాటబడి దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉండాలి. ఒక స్తంభం. బైబిల్లో అక్కడ చక్కగా ఉండేది. దేవుని యొద్దకు వచ్చినటువంటి నీవు ఒక స్తంభముగా నువ్వు మారాలి. దేవుడు నీకు ఒక కొత్త పేరుని ఇస్తాడు. ఇదిగో ఫిలదెల్ఫియా సంఘమా, నీవు ఇలా ఉన్నావు అని దేవుడు చెప్తున్నావు. ఈ సంఘముల గురించి వాక్యం వింటున్న నీవు కూడా ఎలాగున్నావు? దేవుడి దగ్గర నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ మాట ఎలాగుంది? నీ పరిశుద్ధత ఎలాగుంది? అబద్ధంలో ఉన్నావా? సత్యంలో ఉన్నావా? అధికారంలో ఉన్నావా? సాతానుడి అధికారం కింద చిక్కబడ్డావా? నీ హృదయము దేవుడి కొరకు తెరిచి ఉన్నదా? ఎలాగున్నది? గాడ్ ఆస్కింగ్ ఫర్ యూ. ప్రభువు నిన్ను అడుగుచున్నాడు. నువ్వేం అనుసరిస్తావు? నువ్వేమి జవాబు ఇస్తావు దేవుడికి? ఫిలదెల్ఫియా సంఘం అవమానాన్ని భరించింది, కానీ విడవలేదు దేవుని. గట్టిగా పట్టుకుంది. దేవుడు ఇచ్చిన కిరీటం గట్టిగా పట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పట్టుకో. దేవుడు నీకు కృప చూపుతాడు. తల్లి మంచిగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆత్మతో శక్తితో ఈ దినం ఫిలదెల్ఫియా సంఘము గురించి మాతో మీరు మాట్లాడారు. నిజంగా దేవ, అద్భుతమైన మాటలు. ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎలాగ ఉన్నదో, ఎలాంటి లోపం ఉన్నదో, ఎలాంటి బాధ ఉన్నదో, కష్టం ఉన్నదో చూపించావు ఇక్కడ. యేసయ్యా, మా జీవితం కూడా అలాగే ఉన్నదేమో. మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నామయ్యా. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను నీ ఎదుట ఎలా ఉన్నాను? నా భర్త ఎదుట ఎలా ఉన్నాను? నా పిల్లల ఎదుట, నా భార్య ఎదుట, సంఘం ఎదుట, సేవకుడి ఎదుట, సమాజం ఎదుట నేను ఎలాగున్నాను? నువ్వు మాతో మాట్లాడు దేవా. ఈ దినమున ప్రత్యేకమైన వర్తమానం నీవు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని మీరు బలపరిచినందుకు వందనాలు. నువ్వు పరిశుద్ధుడవయ్యా, సత్యస్వరూపి అయిన దేవుడవు. నేను నిన్ను ప్రేమించేటప్పుడు చేస్తానన్నావు. నీ ప్రేమ నా కోసం దారిపోసావు. నీ రక్తం నా కోసం దారిపోసావు. ఒక సహోదరుడు కొరకు తన ప్రాణాన్ని పెట్టలేడు, కానీ నీవు ఈ లోకంలో మనుషులందరి కొరకై నీ ప్రాణములు పెట్టావు. అది నీ ప్రేమ. ఎంత ప్రేమయ్యా! నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా! పాపిని, దుర్మార్గుడను, దుష్టుడను, పనికిరాని వాడును ఎవరు నన్ను నమ్మరు, కానీ నేనంటే నీకు ఎంత ప్రేమ. You are loving so much, Daddy. తల్లిదండ్రుల ప్రేమ కన్నా, అన్నదమ్ముల, అక్క చెల్లెల ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పదయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా. నీ ప్రేమతో నన్ను కప్పండి అయ్యా. నీ ప్రేమతో నన్ను కప్పండి. థ్యాంక్ యూ జీసస్. ఈ దినమున మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తాను. ఫిలదెల్ఫియా సంఘం సహోదర ప్రేమ కలిగిన సంఘం. దేవా, నేటి దినాల్లో
ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చేతులు జోడించి ప్రభు ఆశీర్వాదం తీసుకున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి మనకు తోడుగా నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగా.